అయ్యా నారాయణమూర్తి, నన్ను ఎందుకయ్యా ఇలా బాధ పెడతాం? ఎంత పాపిష్టి వాడినైనా ఇంత కఠినంగా దండిస్తే నీకు కూడా పాపం వస్తుందేమన్నయ్యా. స్వామి. బాబు, ఏమన్నా సాయం కావాలా? ఎవరు? సాయం దేవుడే దయలేక వదిలేసిన వాడిని నువ్వేం చేస్తావు? బహుశా మనిషికి మనిషి చేత సాయం చేయించడానికి ఆయన ఊరుకున్నాడు. చెప్పండి బాబు, మీకేం కావాలో చెప్పండి. అమ్మా వద్దమ్మా, నన్ను అంటుకోవద్దు. తాకితే అడ్డుకుని కుష్టు వ్యాధి. జాలిపడి అయ్యో అన్నాను, అంతే చాలా. చివరి గడియల్లో చల్లని మాట విన్నాను. వెళ్ళిరామ్మ, వెళ్ళి. అదేమిటి బాబు, ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను? చీకటి కూడా పడింది. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి. అయ్యో తల్లి, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. అందుకే ఇలా పోతున్నారు. ఎక్కడో ఇలా ఏడ్చి ఏడ్చి ఒక్కసారి కన్ను మూస్తారు. ఎందరో అనాథలు, అందులో నేను ఒకటి. నేను ఒకటిని అనుకోండి, ఆ విధంగానైనా నన్ను సాయపడిపండి. మీరెవరో ఎక్కడికి వెళ్ళాలో చెప్తే. నా పేరు సిరిపురం సుందర్రామయ్య. పేరు పెట్టిన వాళ్ళు చాలా చమత్కారంగా పెట్టారు. సిరిపురం సుందర్రామయ్య గారా? తరచు పత్రికల్లో చూసే పేరేనే. వాడేనమ్మా వీడు. ధర్మదాత, కళాపోషక వగైరా పాపిష్టి బిరుదులన్నీ దిక్కుమాలిన వాడిని ఎత్తినే ఉండే. ఏమిటి, మీరే వారా? భగవంతుడా, ఏమిటి విపరీతం? కోటీశ్వరులు మీకు. కోటీశ్వరుడికి కుష్టి వ్యాధి ఏమిటని ఆశ్చర్యపోతున్నావు? డబ్బుకి జబ్బుకి సంబంధం లేదమ్మా. అంత కర్మ. ఒకే నొసట భగవంతుడు. అంతటి భోగాలు, ఇంతటి బాధలు, అంతటి కీర్తి, ఇంతటి దిక్కుమాలిన తనవు రాస్తాడంటే ఎవరైనా నమ్ముతారు. కానీ నా నొసట రాశాడు. ఏ జన్మలో చేసిన పాపము ఈనాడిలా అనుభవిస్తున్నాడు. అంత డబ్బున్నవారు మంచి డాక్టర్లకు చూపించలేదు? పిచ్చిత, చూడని డాక్టర్లు, మింగని మందు లేదు. దర్శించని పుణ్యక్షేత్రాలు, మొక్కని దేవుడు లేడు. అయితే ఈ జబ్బు పోయే మార్గమే లేదా? అదేనమ్మా, ఆ మాటే నేను కనిపించిన వారందరినీ అడిగాను. వారందరూ చెప్పిందల్లా ఒక్కటి. చేతికి ఎముక లేదనిపించేలా దాన ధర్మాలు చెయ్యి, ఆ పుణ్య ఫలంతోనైనా నీకు ఈ వ్యాధి నయమవుతుందేమో అన్నారు. ఆనాటి నుంచి అడగని వాడిది పాపం అన్నట్లుగా అడిగింది కాదనకుండా దాన ధర్మాలు చేశాడు. నా ప్రాణం తప్ప అన్నీ ఇచ్చేశాడు. అంత దాన ధర్మాలు చేసినా ఈ జబ్బు తగ్గలేదా? ఎందుకు తగ్గాలమ్మా? జబ్బు పోతుందన్న ఆశతో చేసేవి దానాలవుతాయా? లంచ, దేవుడికిచ్చే లంచ. చేతిలో ఉన్న డబ్బు అయిపోయేసరికి జబ్బు బాగా ముదిరి అందరూ అసహించుకునేటంత వికృత రూపం తెచ్చిపెట్టి. పోనీ డబ్బు లేకపోయినా నా అన్నవాళ్ళు ఎవరూ లేరా? లేకే, నేను కన్నవాడే ఉన్నాడు. చెట్టంత కొడుకు. వాణ్ణి పెద్ద చదువులు చదివించాను, విదేశాలకు పంపించాను. మరో కోటీశ్వరుడి కూతురికిచ్చి పెళ్లి చేశాను. గొడ్డొచ్చిన వేళ, కోడలొచ్చిన వేళ అన్నారు. కోడలొచ్చిన కొద్ది రోజులకే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. అయ్యో రామా, కన్న కొడుక్కి మమకారం లేకపోయినా కనికరమైనా లేకపోయిందా? మమకారం, కనికరం ఈ కాలపు పిల్లలకు అవేమీ ఉండవమ్మా. కన్నవారికి ఉన్న కడుపు తీపి పిల్లలకు ఉండదు. ఇట్టే తెంచుకుపోతారు. నిజమే బాబు, నిజమే. మీ వల్ల ఉపకారం పొందని ఏ ఒక్కరు మీకు ఈ స్థితిలో సాయపడలేదా? అయ్యయ్యో, ఇక్కడేనమ్మా నువ్వు ప్రపంచాన్ని అర్థం చేసుకోవలసింది. నా దగ్గర డబ్బున్నంత కాలం నాకు ఈ వ్యాధి ఉన్నా నాకు దగ్గరగా వచ్చి నేను మన్మధుణ్ణని, ధర్మదాతనని అన్నవారందరూ డబ్బైపోయిందని తెలిసిన మరుక్షణంలో చిచ్చి వీడి పక్కన కూర్చుంటే ఈ జబ్బు మనకు కూడా అంటుకుంటుందని దూరంగా తొలగిపోయేవారు.
విశ్వాసం లేని ఈ జాతి మధ్య బ్రతికే కన్నా ఎక్కడైనా దిక్కుమాలిన చావు చావడమే మంచిదని ఇలా వచ్చేశాను. చావు రాలేదు, చావడానికి మనసు ఒప్పలేదు. కాలితో నడవవలసిన నాకు ఇలా చేతులతో పాకవలసిన గతి పట్టింది. చీచి, ఏం మనుషులు! బాబు గారు, ఈ లోకంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నాతో రండి, ప్రపంచంలో మంచివాళ్ళని చూపిస్తాను. మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించి. ఎందుకమ్మా? ఈ పాడు దేహానికి ఇంకా మరమ్మతులు ఎందుకు? అది అనవలసింది మనం కాదు బాబు గారు, భగవంతుడు. నాతో రండి, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తాను. వద్దమ్మా, పర్వాలేదు, నన్ను అంటుకో. రండి. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, బాబు, బాబు, మీకు బాధ కలిగించానా? లేదమ్మా, లేదు. ఇది ఆనందం. నాలో ఉన్న బాధనంతా ఒక్కసారిగా తీసేసావు. ఎందుకంటేనో ఇంకా కన్నీరు మిగిలిందని నేను అనుకోలేదమ్మా. అమ్మా, తల్లి, నువ్వెవరి బిడ్డవు? ఇది ఏనాటి అనుబంధం? నాకు చేయూతనిచ్చు. లోకంలో సత్యం, ధర్మం, దయ అన్నీ చచ్చిపోయాయనుకున్నానమ్మా. చావలేదు, ఇంకా బ్రతికే ఉంటాయి. ఇలాంటి వారు ఉన్నంతవరకు బ్రతికే ఉంటాయమ్మా. నువ్వు కలకాలం వద్దు, కలకాలం వద్దు. రండి. ఇలా కూర్చోండి బాబు గారు, ఇప్పుడే వస్తాను. నమస్తే డాక్టర్ గారు. ఎవరమ్మా? ఏం కావాలి? ఒక పెద్ద మనిషి కుష్టుతో బాధపడుతున్నాడండి. అడ్వాన్స్ లెప్రసీ. ఎక్కడున్నారు? బయట కూర్చోబెట్టాను. చూడండి, ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు. నా ఒంటి మీద ఉన్న నగలు ఇచ్చేస్తాను. ఆయన ఎలాగైనా బాగు చేయండి. కానీ ఈ సంగతి మాత్రం ఆయనతో చెప్పకండి. అలాగా? ఆయన మీకేమవుతారమ్మా? సాటి మానవుడు అంతే. పాపం, ఒకప్పుడు కోటీశ్వరుడట, సుందరామయ్య గారని. ఎవరు? కోటీశ్వరుడు సుందరరామయ్య గారు? ఒకవేళ సిరిపురం సుందరం? అదే, ఆ పేరే చెప్పారు. ఆయన మీకు తెలుసా? తెలుసా? ఆయన ఎక్కడున్నారమ్మా? బాబు గారు, బాబు గారు! బాబు గారు, బాబు గారు! ఏమిటిది బాబు గారు, ఏమిటిది? లక్షలాది కుటుంబాల్లో దీపాలు వెలిగించిన మీకా ఈ స్థితి? బాబు గారు, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా హేళన చేస్తున్నా? హేళన? మిమ్మల్ని ఎంత మాట అన్నారు బాబు గారు? మీ ఉప్పు తిరిగి పెరిగిన వాణ్ణి, మీ సహాయంతో చదువుకున్న వాణ్ణి, నేను మిమ్మల్ని హేళన చేస్తానా బాబు గారు? మన్నించు బాబు, మన్నించు. చాలా కాలంగా నిందలు, తిరస్కారాలు విని విని నా గుండె చెవికి పోయింది. ఇప్పుడు మంచి మాటలు విన్నా నమ్మలేని స్థితిలో ఉన్నాను. ఏమీ అనుకోకు బాబు. ఎవరు నువ్వు? మీ దగ్గర కోటయ్య నేను నౌకరం ఉండేవాడు, గుర్తుందా? కోటయ్య? ఉండేవాడు బాబు, ఉండేవాడు. చాలా నమ్మకస్తుడు. నేనంటే ప్రాణం వాడికి. వాడే ఉంటే నన్ను ఇలా వదిలేసేవాడు. నాకు ఈ దుస్థితి వచ్చేది. అందుకనే వాడిని దేవుడు తీసుకుపోయాడు. నేను ఆ కోటయ్య కొడుకునే బాబు. ఏమిటి, నువ్వు మా కోటయ్య కొడుకు? అవును బాబు గారు, మీ కోటయ్య కొడుకుని. మా కోటయ్య కొడుకు డాక్టర్ అయ్యాడు. అంతా మీ చలవేగా బాబు గారు. మీ సహాయంతో అమెరికా వెళ్ళి డాక్టర్ చదువుకుని ఇటీవలనే వచ్చాను. రాగానే మీకోసం మన ఊరు వెళ్ళాను. లేరన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదన్నారు. నిజమే బాబు, నా వంటి జీవులు లోకానికే అనవసరం. అలా అనకండి బాబు గారు, మీకేం పర్వాలేదు. మెడ్రాస్ నుంచి పెద్ద డాక్టర్లను కూడా పిలిపించి ఈ వ్యాధి ఎలాగైనా సరే నయం చేస్తాను. లేకపోతే నా చదువు, నా బ్రతుకు కూడా వ్యర్థం బాబు గారు. బాబు, నా తండ్రి
నిండు మనసుతో నువ్వు అన్న ఆ మాట చాలు. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా, నీ పేరేమిటో నువ్వెవరూ నాకు తెలియదు. నన్ను నా వారి దగ్గరికి తీసుకొచ్చావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా. బాబు గారు లేండి. బాబు వద్దు, నన్ను తాకొద్దు. అలా అనకండి బాబు గారు. లోపలికి రండి. లోపలికి వద్దు బాబు. నన్ను ఎక్కడో ఓ మూల పడి లోపలికి రావడానికి నాకే అసహ్యంగా ఉంది. ఎంత మాట అన్నారు బాబు గారు. మీ దర్శనం కావాలని, మీ పాదధూళితో ఈ భవనం పవిత్రం కావాలని ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నాను. రండి. పదండి బాబు గారు, ఆయన అంత ప్రేమగా పిలుస్తున్నారు, కాదనకండి. రండి బాబు గారు. రండి బాబు గారు. అలా కూర్చోండి. కూర్చోండి. బాబు గారు, ఆ ఫోటో చూశారా? నాకు చూపు సరిగ్గా అనడం లేదు బాబు. ఆ ఫోటో మీదే బాబు గారు. నాదా? అవును, మా పాలిటి ఇలా వేరు. ప్రతి ఉదయం మీ ఫోటోకి నమస్కరించిన తర్వాతనే ఏ పనైనా చూసుకుంటాను బాబు గారు. అలాగా బాబు. ప్రేమాభిమానాలకు, భక్తి విశ్వాసాలకు కోటయ్య వంటి వాడు లేడనుకున్నాను. నువ్వు తండ్రిని మించిన వాడు అనిపించావు. అంతా మీ ఆశీర్వాద బలం బాబు గారు. సార్, పోలీసులు వచ్చారు, అర్జెంట్గా చూడాలి. అలాగే, ఇప్పుడే వస్తాను బాబు గారు. బాబు గారు, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడా? ఇంత ప్రొద్దుపోయి? పర్వాలేదు, మా ఇల్లు దగ్గరే. ఇందాక నాకెవరూ లేదని ఊరికే చెప్పాను. నీతో వస్తాను. నా తల్లి, నిండు నూరేళ్లు సౌభాగ్యవతివై చల్లగా ఉండమ్మా. బాబు గారు. నాయన, ఏమిటది? అబ్బే, ఎవరో తాగి తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారట. సర్టిఫికేట్ కోసం వచ్చారు. అన్నట్టు బాబు గారు, ఆ అమ్మాయి ఏది? ఇప్పుడే వెళ్ళిపోయింది నాయన. కనిపించలా? లేదే. చాలా మంచి పిల్ల. అవును బాబు గారు, ఈ లోకంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మిమ్మల్ని బయట కూర్చోబెట్టి ముందు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో తెలుసా? మీకోసం తన నగలన్నీ ఇచ్చేస్తానంది.